హలో ఎవ్రీవన్, దీనికి ముందు వీడియోలో మేము అందరం గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నామని చెప్పా కదా. ఈ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్లోనే టికెట్ అయితే తీసుకోవాలి. ఈ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 80 రూపీస్ అయితే పడింది. ఏదో కూర వచ్చినట్టు ఆ బ్యాగ్ కూడా తగిలించుకొని వచ్చారనుకుంటారేమో. ఆ బ్యాగ్ వచ్చేసి మార్నింగ్ ఈవెంట్కి వెళ్ళాను, ఇంక ఇటు నుంచి ఇటు వచ్చేసాను. మా మున్నాగాడైతే కొంతసేపు నేను తెస్తా ఇటు అని చెప్పి తీసుకున్నాను. ఇంత ముందు కానీ ఈసారి భారీగానే ఉంది సెట్టింగ్ వచ్చేసి. ఇంకా లోపలికి వచ్చి రాగానే మా బుడ్డదైతే డ్రింక్ తోనే స్టార్ట్ చేసింది. పాపం వాళ్ళ అమ్మని ఇసుకిచ్చడం. ఇక్కడ మా మున్నాగాడి చేతికి బాణాలు ఇచ్చేసరికి బాహుబలి మూవీలో ప్రభాస్ లా ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. పాపం వాడిని చూసి మా రిషిగాడు కూడా తీసుకున్నాడు. ఇంకా గురి చూసి మరి ఆ బోర్డు కొట్టుకున్న పక్కన పట్టాలే కొడుతున్నారు. వీళ్ళది అయిపోయాక నన్ను కూడా ఒకసారి ట్రై చేయమన్నారు. వీళ్ళు కొడితే కనీసం బోర్డు తాలిపోయిన పట్టా కన్నా తగిలింది. ఇంక నేను కొట్టానంటే ఆ పట్టా దాకా కూడా వెళ్ళదు, ఎందుకులే పరువు తీసుకోవటం అని చెప్పి కామ్గా అయితే ఉన్నాను. మా వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు ఆకలేదు, బయటకు వచ్చాక మటుకు విపరీతమైన ఆకలేస్తుంది. ఇంకెదురుగా ఫాస్ట్ ఫుడ్ అయితే ఉంది, అక్కడ తినడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ వీళ్ళు చెప్పిన రేట్ కన్నా ఇచ్చిన క్వాంటిటీకే నాకైతే మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడ తినడానికి వచ్చినప్పుడు కడుపు ఖాళీ ఉంటే సరిపోదు, పర్సు నిండా డబ్బులు కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తక్కువ ధర ఎక్కువ కాబట్టి. అప్పుడే అయిపోలేదు, నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి.